హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్బకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి మార్పులు తీసుకొస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకులను మారుస్తారు అన్నది వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనందరికీ తెలిసిందే 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత 2014లో ఎన్నికలకు పోయిండు. 2014లో ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు. తర్వాత 2019లో ఎన్నికలకు పోయిండు. 2019లో అధికారం ఇచ్చారు. చరిత్రలో కనీవిని ఎరగని అధికారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు 151 సీట్లతోని. తర్వాత మళ్ళీ 2024కి అధికారంతో ఎన్నికలకు పోయిండు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎట్లుందని చెప్పంటే, ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అటువంటి పార్టీని మళ్ళీ పునర్నిర్మించి అధికార దిశగా అడుగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యూహాలు తీసుకోవాలి, పార్టీలు ఎటువంటి మార్పులు చేయాలన్నది వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా చేయాలంటే కూడా నాకు ఈజీ ఉంటుంది మీకు మంచి కంటెంట్ చేయనీకే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రగడ ఎట్లుందంటే, రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయినా సరే కూడా ఆ రాజధాని ఏందన్నది చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతికి కట్టుబడి ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో అమరావతి అన్నారు, తర్వాత 3 రాజధానులు అని చెప్పారు, ఇప్పుడు మావిగాని అని చెప్పి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని విషయంలో క్లారిటీ అనేది అయితే లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్లో పార్టీని ఎట్లా పునర్నిర్మాణిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అసలు నమ్ముతారా అన్నది ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పార్టీ ప్రారంభమైన కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులు ఈ పార్టీకి ఘనమైన మద్దతు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో అమలైన సంక్షేమ విధానాలు జ్ఞాపకం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదుగుదలకు ఒక ప్రధానమైన కారణం. 2019లో పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత పార్టీ మీకు చెప్పినట్టు 2014 అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అంత బలం కానీ మెయిన్ రీజన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేసిన సంక్షేమ పథకాలు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా పర్యటనలు, వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడడం, స్థానిక సమస్యల గురించి ప్రస్తావించడం. అంటే ఈ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చరిత్ర ఎట్లుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాక మిగతా డ్రాఫ్ట్లోకి వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా పర్యటనలు, వివిధ వర్గాలతో ప్రత్యక్షంగా మాట్లాడడం, స్థానిక సమస్యలను ప్రస్తావించడం వంటి అంశాలు పార్టీని గ్రామ స్థాయిలో బాగా బలోపేతం చేసినాయి. ఈ క్రమంలో మండలం, గ్రామ స్థాయిలో పార్టీల సంస్థాగతంగా కూడా విస్తరించింది. ఈ ప్రయాణానికి ఫలితంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఇదంతా మనకు తెలిసింది. బట్ వీడియో క్లియర్గా అర్థం కావాలంటే పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడాలి కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటిలో నవరత్నాలు ప్రధాన హామీలుగా నిలిచాయి. అమ్మఒడి ద్వారా విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, రైతు భరోసా ద్వారా రైతులకు మద్దతు, ఆరోగ్యశ్రీ సేవల ద్వారా విస్తరణ ద్వారా వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకెళ్లే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిరు. అవును, అయితే ప్రతి ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా కాలక్రమేణా పలు విమర్శలు, సవాళ్ళు ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్లస్ పాయింట్ అయితే అనుకొని, ఏవైతే పార్టీకి బలం అయితే అనుకున్నారో, ఏదైతే నెక్స్ట్ అధికారానికి ఈజీ అవుతుంది అనుకున్నారో అవే పార్టీకి రివర్స్ అయినాయి. ఇవన్నీ అనుకునేటప్పుడేమో ఐడియా బాగుంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్న దానిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయారు. బట్ తర్వాత వస్తాకల్లా అవి ఏది వర్కౌట్ కాలేవు. ప్రధానంగా అభివృద్ధి పనుల వేగంపై ప్రతిపక్షాల ప్రశ్నలు లేవలెత్తినాయి. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై కొత్త చర్చలు అయితే దారితీసినాయి. అమరావతి రాజధాని ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన వివాదంగా మారింది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, అప్పులు, సంక్షేమ వ్యయాలు, స్థిరత్వంపై కూడా వివిధ అభిప్రాయాలు వ్యక్తమైనాయి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసుకుంటే
ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కూడా సరిగ్గా కట్టలేదు లేదన్నది ప్రతిపక్షాలు అయితే అప్పుడు విమర్శలు చేసినాయి. ప్రజలు కూడా వాటిని నమ్మిరు. పెట్టుబడులు ఏం రాలేదు, పరిశ్రమలు ఏం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై నిరుద్యోగుల్లో చాలా చర్చలు కొనసాగినాయి. కరెక్ట్, అప్పట్లో కొంచెం సిచ్యువేషన్స్ ఈ కరోనా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో అనుకున్నంత అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చేయలేదు, కరోనా తర్వాత కూడా చేయలేరు. ఆ కరోనా 2 years అనేది అయితే అందరికీ నార్మల్ పీరియడ్ కాబట్టి దానికి ఏం మనం చెప్పనీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ ప్రపోజల్ కూడా తీసుకొని వెళ్ళాడు. మెయిన్ కరోనా టైం అంటే కరోనా సిచ్యువేషన్ చదట ఒక 1 year పోయిందని అంటే ఓకే, బట్ మిగతా టైంలో ఏదైతే ఉందో కనీసం ప్రపోజల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇది వస్తుంది, ఇది దీంతో ఎంఓలు అయినాయి లేకపోతే ఈ డిస్కషన్ వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు, అభివృద్ధి పనులు చేయలేరు. అట్లనే అమరావతి అని చెప్పి ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పి ఎన్నికల తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు. అవన్నీ తీసుకున్న తర్వాత ఈ పరిణామాల మధ్య 2024 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఓటర్లు కూటమికి అధికార బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం కూడా ఇవ్వలేకపోయారు ప్రజలు. అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండాలి, బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఫలితాన్ని 2 కోణాలలో చూడవచ్చు. ఒకవైపు ప్రజలు అధికార మార్పును కోరుకున్నారని భావిస్తే, మరోవైపు వైసీపీకి ఇంకా గణనీయమైన ఓటు బ్యాంక్ ఉండటం వల్ల పార్టీ రాజకీయంగా పూర్తిగా బలహీనం పడిందని చెప్పడం సరైన విశ్లేషణ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే భవిష్యత్ పునర్వ్యవస్థీకరణ, ప్రజలలో అనుసంధానం, నాయకత్వ వ్యూహాలు, అలాగే అధికార పక్షం పనితీరు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇదైతే ఓకే, ఆధారపడి ఉండడం ఇదైతే ఓకే, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడ్డాయి. అధికార మార్పు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను కొనసాగిస్తుంది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో బలమైన ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమైన రాజకీయాలు చెప్తుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఒక నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవకతవకలకు కూడా అదొక నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. బలమైన ప్రభుత్వ నిర్ణయాలు సమీక్షించడం, ప్రజల తరపున ప్రశ్నించడం, ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిబింబించడం వంటి బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రతిపక్ష నాయకులపై ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ ముందున్న మొదటి బాధ్యత ప్రభుత్వ పనితీరును నిర్మాణాత్మకంగా సమీక్షించడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, పెట్టుబడులు, ఉపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాల తరపున ప్రశ్నించడం ప్రతిపక్షంగా దాని కీలక పాత్ర. అదే సమయంలో విమర్శలతో పాటు ప్రత్యామ్నాయ పరిష్కారాలను కూడా చూపించడం ద్వారా ప్రజలలో విశ్వసనీయతను పెంచుకునే అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. రెండవ ప్రధాన బాధ్యత ప్రజా సమస్యలను నిరంతరం ప్రస్తావించడం. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభలో, ప్రజావేదికలపై, మీడియా ద్వారా ముందుకు తీసుకురావడం ప్రతిపక్ష రాజకీయాల్లో ముఖ్యమైన అంశం. ప్రజలతో ప్రత్యేక సంబంధాన్ని కొనసాగించే పార్టీలు సాధారణంగా తమ సంస్థాగత బలాన్ని నిలబెట్టుకోగలవని రాజకీయ చరిత్ర చెబుతుంది. అంటే రాజకీయాలలో అధికారం కోల్పోవడం అనేది పెద్ద ఎవరికి జరగదు కాదు. ఎంత పెద్ద పార్టీ కన్నా సరే కూడా ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి విజయం అపజయం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అది ఎంత మంచి చేసినా సరే, ఏదైనా సరే కూడా ప్రజల మార్పు కోరుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఏ పార్టీ అయినా సరే అధికారం కోల్పోవలసిందే. మూడవ అంశం ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల ముందు ఉంచడం. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే కాకుండా
అధికార అభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ ఉపాధి, విద్య, వ్యవసాయం, సంక్షేమం వంటి రంగాలలో తాము అధికారంలోకి వస్తే ఏం పని చేస్తామో స్పష్టమైన కార్యాచరణ కూడా ప్రజలకు వివరించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి, పార్టీ పునర్నిర్మాణానికి ఒక కీలకమైన ప్రక్రియగా మారుతుంది. అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన పని. ఎన్నికల తర్వాత కార్యకర్తలు నిరుత్సాహం రావడం సహజం. అలాంటి సమయంలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పునర్నిర్వహించడం, కార్యకర్తలు నిరంతరం సమావేశాలు నిర్వహించడం, యువ నాయకులకు అవకాశాలు కల్పించడం, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చైతన్యం తీస్తే పార్టీ నిర్మాణానికి ఇవి కూడా ఉపయోగపడవచ్చు. ఇవన్నీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న మరో సవాలు నాయకుల వలసలు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంతమంది నాయకులు ఇతర పార్టీలోకి చేరడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అంతర్గత ఐక్యతను కాపాడుకోవడం, రెండో స్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంపొందించడం నాయకత్వానికి ఒక పరీక్షగా మారుతుంది. యువ ఓటర్లను ఆకర్షించడం కూడా పార్టీ భవిష్యత్తుకు కీలకంగా ఒక అంశం. కొత్త తరం ఓటర్లు, ఉద్యోగస్తులు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, డిజిటల్ అవకాశాలు, పారదర్శక పాలన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల యువత ఆశయాలకు అనుగుణంగా విధానాలు రూపొందించడం ఏ ప్రతిపక్ష పార్టీ కన్నా అవసరం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్ కూడా ప్రస్తుతం రాజకీయాలు అత్యంత ప్రభావవంతమైన సాధనాలుగా మారాయి. ప్రజలకు తమ అభిప్రాయాలకు వేగంగా చేరవేయడం, తప్పుడు సమాచారాన్ని ఖండించడం, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి విషయాల్లో డిజిటల్ వేదిక పాత్ర పెరిగింది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఒక కీలక దశలో ఉంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడం, ప్రజా సమస్యలను బలంగా వినిపించడం, ప్రత్యామ్నాయ విధానం రూపించడం ద్వారా పార్టీ సంస్థాగత బలాన్ని పెంపొందించడం వంటి అంశాలపై దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో అధికారపక్షం పనితీరు, ప్రజల అంచనాలు, మారుతున్న రాజకీయ పరిస్థితులు కూడా రాబోయే సంవత్సరాల్లో రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. Two minutes. జగన్మోహన్ రెడ్డి గారు ఎషియంట్ మార్పులు చేస్తే పార్టీ మళ్ళీ బలపడుతుంది. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా తన బలాలను, బలహీనతను విశ్లేషించుకొని కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ విశ్లేషకులు సూచించే కొన్ని ప్రధాన అంశాలను పరిశీలిద్దాం. రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని అంశాలు ఇచ్చారు. ఏం అంశాలు ఇచ్చారు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చురుకుగా పనిచేసే నాయకులకు బాధ్యతలు ఇవ్వడం, యువ నాయకులను కీలక స్థానాల్లో తీసుకురావడం, మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించడం వంటి చర్యలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలవు. 2-3 స్థానాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయడం కూడా దీర్ఘకాలిక సంస్థను బలపరుస్తుంది. క్యాడర్తో ప్రత్యేక అనుసంధానం. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాడర్తో ప్రత్యక్ష అనుసంధానం. రాజకీయ పార్టీకి అసలైన బలం కార్యకర్తలే. ఎన్నికల ఓటమి తర్వాత కార్యకర్తల్లో సహజంగానే నిరుత్సాహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, నియోజకవర్గాలుగా వారి పర్యటనలు చేయడం,
వారి అభిప్రాయాలను వినడం పార్టీకి ఉపయోగపడుతుంది. గ్రామస్థాయి కమిటీలను చురుకుగా చేయడం, స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కార్యకర్తలకు నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయగలవు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు. ప్రతిపక్ష పార్టీ విజయానికి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కీలకమైన అంశం. రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, సాగునీరు, స్థానిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రజలలో కలిసి ఉద్యమం నిర్వహించడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరవచ్చు. అయితే ఉద్యమాలు వాస్తవ సమస్యల ఆధారంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మాణాత్మకంగా సాగితే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త తరం నాయకత్వానికి అవకాశం. రాజకీయాల్లో కొత్త నాయకత్వం పార్టీకి అవసరమే. యువ నాయకులు, చదువుకున్న నిపుణులు, వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులకు పార్టీ కార్యక్రమాలు భాగస్వామ్యం చేయడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, కమ్యూనికేషన్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు వంటి రంగాలలో నైపుణ్యం ఉన్న వారికి ప్రోత్సహించడం ద్వారా యువ ఓటర్లలో మరింత అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంది. అభివృద్ధిపై స్పష్టమైన విజన్. రాజకీయాల్లో సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యమైన అంశంగా మారింది. అందువల్ల కేవలం సంక్షేమ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పరిశ్రమల స్థాపన, ఐటీ రంగం విస్తరణ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణను ప్రజలు వివరించడం పార్టీకి ప్రయోజనంగా ఉండవచ్చు. ప్రత్యేకించి యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ల ప్రోత్సాహం వంటి అంశాలపై స్పష్టమైన విధానాలు ప్రకటించడం ద్వారా కూడా రాజకీయంలో కీలకంగా మారవచ్చు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే కాదు, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలు కనిపిస్తే వాటి ఆధారంగా ప్రశ్నించడం, అదే సమయంలో మెరుగైన ప్రత్యామ్నాయాలను కూడా ప్రజల ముందుంచడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత. శాసనసభలో ప్రజావేదికపై మీడియా ద్వారా నిర్మాణాత్మక సూచనలు చేయడం, ప్రజలకు ఉపయోగపడే అంశంపై అధికార పక్షానికి సహకరించడం, ఒక అవసరమైన చోట విమర్శించడం వంటి సమస్యలు పార్టీ వైఖరును, విశ్వసనీయతను పెంచగలదు. మొత్తంగా కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును సంస్థాగత పునర్నిర్వస్తీకరణ కార్యకర్తలతో బలమైన అనుసంధానం, ప్రజా సమస్యలపై చురుకైన పాత్ర, యువ నాయకత్వాలకు అవకాశాలు, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత ఆధారపడి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కన్నా అంటే కొత్త నాయకులకి అవకాశాలు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటే, ఏ రాజకీయ పార్టీకైనా దీర్ఘకాలం బలంగా కొనసాగాలంటే ఒక కొత్త నాయకత్వాన్ని నిరంతరం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక తరం నాయకత్వంపై ఆధారపడకుండా యువతలు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీకి ఆలోచన, కొత్త ఉత్సాహం, వ్యూహాలు వస్తాయి. ప్రస్తుతం యువ ఓటర్ల అంచనాలు గతంతో పోలిస్తే చాలా మారాయి. వారి ఉపాధి, విద్య, సాంకేతిక, స్టార్టప్లు, పారదర్శక పాలన, డిజిటల్ సేవలు వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల యువతలో ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్న నాయకులను పార్టీలో ముందుకు రావడం ప్రయోజనకరంగా ఉండొచ్చు. అలాగే రాజకీయ అనుభవంతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తులను కూడా భాగస్వాములుగా చేయడం ద్వారా పార్టీకి ఉపయోగపడుతుంది. పార్టీలో 2వ, 3వ స్థానాన్ని బలోపేతం చేయడం కూడా కీలక అంశంగా మారుతుంది. పార్టీలో 2వ, 3వ స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కూడా కీలక అంశం. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ
స్థాయిలో సమర్థవంతంగా పనిచేసే యువ నాయకులను గుర్తించి వారికి క్రమంగా పెద్ద బాధ్యతలు అప్పగిస్తే భవిష్యత్తులో పార్టీకి బలమైన నాయకత్వం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. మహిళా నాయకులు, యువ ప్రజాప్రతినిధులు, సామాజిక సేవలో చురుకుగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా తగిన అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ మరింత విస్తృత వర్గాలను ఆకర్షించగలదు. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం అనుభవజ్ఞులైన మార్గదర్శకాలు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకోటి అంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న వాటిలో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ ఏమో, ఇతర పార్టీల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. అంటే వేరే పార్టీ, వేరే పక్క రాష్ట్రం కావచ్చు, లేకపోతే దేశంలో ఏ రాజకీయ పార్టీ నుంచి అన్నా సరే కూడా ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ఆ పార్టీ ఏం చేసింది, ఆ పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు, ఆ పార్టీ అధికారంలోకి రానికి ఎంత కష్టపడ్డది, ఏం చేసింది, వాళ్ళ వ్యూహాలు ఏందన్నది కూడా నేర్చుకున్న పాఠాలు అయితే అవసరం పార్టీకి. రాజకీయాల్లో గెలుపోవటములు శాశ్వతం కావు. ఒక ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మరో ఎన్నికల్లో ఓడిపోవచ్చు. అదేవిధంగా ఓడిపోవట్లు ఎదుర్కొన్న పార్టీ సరైన వ్యూహాలను అనుసరిస్తే మళ్ళీ ప్రజల్లోనికి విశ్వాసాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. భారత రాజకీయ చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలోనూ కొన్ని పార్టీలు ఓటమి తర్వాత తమ బలహీనతల గురించి సంస్థాగతంగా పునర్నిర్మాణం చేసుకున్నాయి. ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకుని మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకున్నాయి. అందుకే రాజకీయాల్లో ప్రతి ఓటమి ఒక ముగింపు కాకుండా కొత్త ప్రారంభానికి అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తారు. సంస్థాగత నిర్మాణం. ఓటమి తరువాత చాలా పార్టీలు మొదటగా పనిచేసిన తమ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే. జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కమిటీలను, పనితీరును సమీక్షించడం, చురుకుగా పనిచేసే నాయకులకు బాధ్యతలు అప్పగించడం, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాయి. కార్యకర్తలతో నిరంతరం సంబంధాన్ని కొనసాగించడం, స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పార్టీ అంతర్గత సమన్వయాన్ని మెరుగుపరచడం ద్వారా సంస్థాగత బలం పెరుగుతుందని అనేక రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. కొత్త నాయకత్వానికి అవకాశం. ఏ పార్టీ అయినా కాలానుగుణంగా కొత్త నాయకులను తయారు చేసుకోవాల్సిన ఉంటుంది. యువ నాయకులు, మహిళలు, వివిధ రంగాల్లో అనుభవం ఉన్న నిపుణులకు అవకాశాలు కల్పించడం ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం వస్తాయి. అనుభవజ్ఞులు, మార్గదర్శకాలతో పాటు యువ నాయకులు చురుకుదనం కలిసి పనిచేసిన పార్టీకి దీర్ఘకాలంగా ప్రయోజనాల అవకాశాలు ఉంటుందని, ముఖ్యంగా యువ ఓటర్ల అనుసంధానం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రజలలో నిరంతరం అనుసంధానం. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ప్రజల మధ్య ఉండి పార్టీలను సాధారణంగా తమ బలాన్ని నిలబెట్టుకోగలుగుతాయి. గ్రామ స్థాయిలో పర్యటనలు, ప్రజా సమస్యలపై స్పందన, కార్యకర్తలతో సమావేశాలు, స్థానిక సమస్యలపై ఉద్యమాలు వంటి కార్యక్రమాలు ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతాయి. ప్రజల అభిప్రాయాలను వినడం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వాటికి అనుగుణంగా విధి విధానాలను రూపొందించడం ఏ రాజకీయ పార్టీకైనా అత్యంత ముఖ్యమైన పని.
మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలలో మార్పు, సమాజం కోరుకున్న కొద్ది అంచనాలు కూడా మారుతున్నాయి. గతంలో సంక్షేమం ప్రధాన చర్చ అయితే ప్రస్తుతం అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ సేవలు వంటి పారదర్శక పాలన వంటి అంశాలను కూడా సమానంగా ప్రాధాన్యత పొందుతున్నాయి. అందువల్ల రాజకీయ పార్టీలకు కూడా తమ విధానాలను కాలానుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, కమ్యూనికేషన్, యువతతో పాటు ప్రతిపక్ష అనుసంధానం, ఆధారాలతో కూడిన రాజకీయ చర్చలు వంటి అంశాలు యువతలో ప్రాధాన్యం, చర్చలు వంటి అవకాశాలు మరింత ప్రాధాన్యం పొందుతున్నాయి. వైసీపీకి వర్తించే అంశాలు. ఈ సాధారణ పాఠాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో చూస్తే సంస్థాగత బలోపేతం, యువ నాయకత్వానికి అవకాశాలు, కార్యకర్తలతో నిరంతరం అనుసంధానం, ప్రజా సమస్యలపై చురుకైన పాత్ర, అభివృద్ధి మరియు సంక్షేమంపై సమతుల్య దృష్టి వంటి అంశాలు పార్టీ భవిష్యత్తులో వ్యూహాల్లో కీలకంగా మారవచ్చు. అయితే ఇవి కేవలం వైసీపీకే కాదు, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా వర్తించే సాధారణ రాజకీయ సూత్రాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. టూ మినిట్స్. కొంచెం డ్రాఫ్ట్ మిస్ అయింది. కంటిన్యూ చేద్దాం, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమైన ప్రక్రియ. ఒక ఎన్నికల్లో ప్రజలు ఒక పార్టీకి అవకాశం ఇస్తే మరో ఎన్నికల్లో ప్రత్యామ్నాయానికి కూడా అవకాశం ఇవ్వచ్చు. భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అనేక పార్టీ ఓటములు ఎదుర్కొన్న తర్వాత తమ లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల మధ్య సాధించిన సందర్భాలు చాలా ఎక్కువనే ఉన్నాయి. అలాంటి అనుభవాల నుంచి కొన్ని సాధారణ పాఠాలు ప్రతి రాజకీయ పార్టీకి ఉపయోగపడతాయని చెప్పేసి అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సంస్థాగత పునర్నిర్మాణం. ఓటమి తర్వాత విజయంగా తిరిగి దిగిన పార్టీలు మొదట సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేశాయి. జిల్లా, నియోజకవర్గ, గ్రామ స్థాయిలో పార్టీ పనితీరును సమీక్షించి చురుకైన నాయకులకు బాధ్యతలు అప్పగించడం ఒక ప్రక్రియ. కార్యకర్తలను అభిప్రాయాలను తెలుసుకోవడం, బలహీన ప్రాంతాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, అంతర్గత సమస్యల్ని సమన్వయాన్ని మెరుగుపరచడం ద్వారా పార్టీకి కొత్త శక్తి లభించి బలమైన సంస్థాగత నిర్మాణమే ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీకి బలంగా నిలుస్తుంది. కొత్త నాయకత్వానికి అవకాశం. కాలం మారుతున్న కొద్దీ రాజకీయ నాయకత్వం కూడా మారాలి.
కొత్త తరం నాయకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీకి కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలు, కొత్త శక్తి కూడా వస్తాయి. మహిళలు, యువ నాయకులు, సామాజిక సేవలో చురుకున్న వ్యక్తులకు, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు పార్టీలో ముందుకు తరచడం వల్ల ప్రజల్లో కొత్త సందేశం వెళ్ళి పార్టీ మీద రెస్పెక్ట్, మర్యాద పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుభవజ్ఞుల మార్గదర్శకాలతో పాటు యువ నాయకులకు ఉత్సాహం కలిసి పనిచేస్తే రెండు ఆ ఏరియాలో తగ నాయకులకి సూట్ అయ్యేటట్టు వాళ్ళ ప్రణాళికలకు వేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రజల్లో నిరంతరం సంబంధం ఎన్నికల సమయంలో అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో అడిగినామా, ఓట్లు అడిగేసినామో, పోయినామా అన్నట్టు కాకుండా, ఎలక్షన్ల టైంలోనే కాకుండా మిగతా డేస్లో కూడా పవర్ ఉన్నా లేకున్నా, ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ప్రజల్లో పోయి అప్పుడప్పుడు కలిస్తే వాళ్ళతో ఆ రిలేషన్షిప్ అనేది, ఆ బాండింగ్ అనేది బాగుంటుంది. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారుల వంటి వర్గాలతో నిరంతరం సంబంధాన్ని కొనసాగించే పార్టీలు ప్రజల అభిప్రాయాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజల్లో ఎంత ఉంటే వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ దాన్ని అంతా అవకాశం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాల మార్పు. రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రజల అంచనాలు కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు సంక్షేమం ప్రధాన చర్చ అయితే ఇప్పుడు అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి పరిశ్రమలు, ఐటీ, విద్య, ఆరోగ్యం, డిజిటల్ పాలన వంటి అంశాలు కూడా ప్రజలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా తమ విధానాలను, ప్రచార శైలిని ప్రజలతో కమ్యూనికేషన్కు కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికగా ప్రత్యక్ష ప్రజా సంభాషణల వంటి కొత్త మార్గాలకు సమర్థవంతంగా కూడా నేటి రాజకీయాల్లో మారనుంది. రాజకీయం అంటే వన్ టైం ఇది అన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు కాలంతో పాటు పోతూ ఉంటేనే ఆ రాజకీయాలు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్నకు వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒకే సమాధానం చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక అంశమే కాదు. మనం ఈ పాయింట్ని కనుక తీసుకుంటే రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే సిచ్యువేషన్స్, ఒకటే ఇది మనల్ని డ్రైవ్ చేయదు. మల్టిపుల్ సిచ్యువేషన్స్, మల్టిపుల్ అది ఉంటాయి. కాబట్టి ఒకదానికొకటి తోడైన తర్వాతనే మనకి ఫైనల్గా ఒకటి ఉంటుంది. కాబట్టి చూడాలి అది ఇంకా రాజకీయంగా ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్టైన్ అవుతుంది, ముందుకు వెళ్ళాలి, ఎలక్షన్లో అలా రిజల్ట్ రావాలంటే ఎంత దాకా పోతుంది అన్నది చూడాలి మనం. రాజకీయాలు, ప్రజలు అభిప్రాయం, అధికార పక్షం పనితీరు, ప్రతిపక్ష వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులు, స్థానిక రాజకీయ సమీకరణాల వంటి అనేక అంశాలు కలిసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని అనుకూల అంశాలు ఉన్నట్లే కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి పార్టీకి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అది మనం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే కాదు, మీరు భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి తీసుకున్నా సరే కూడా ప్లస్ పాయింట్ ఎన్ని అయితే ఉంటాయో మైనస్ పాయింట్లు కూడా అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఈ ప్లస్ పాయింట్స్ ఏమన్నది మనం స్టార్ట్ చేద్దాము. పార్టీకి అనుకూలంగా ఉన్న ముఖ్యమైన అంశాలు ఏందని చెప్పంటే, ఇంకా గణనీయమైన ఓటు బ్యాంక్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. 2024 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా గణనీయమైన ఓటు శాతం లభించింది. ఇది పార్టీకి ఇప్పటికీ బలమైన సామాజిక రాజకీయ ఆధారం ఉందని సూచిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి వచ్చినప్పటికీ పెద్ద సంఖ్యలో ఓటర్లు పార్టీతోనే కొనసాగడం పార్టీ భవిష్యత్తులో పునర్నిర్మాణానికి ఒక అవకాశంగా పరిగణించవచ్చు. 2. గ్రామ స్థాయిలో కార్యకర్తల నెట్వర్క్. పార్టీ ఏర్పడడం నుంచి గ్రామ స్థాయిలో నిర్మించుకున్న కార్యకర్తల నెట్వర్క్కి వైసీపీ ఒక ముఖ్యమైన బలం. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో చురుకైన కార్యకర్తలు ఉండడం వల్ల ప్రజలతో నిరంతర సంబంధాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ నెట్వర్క్ను మరింత చైతన్యవంతం చేయగలిగితే భవిష్యత్తులో పార్టీ సంస్థాగతంగా మరింత బలపడే అవకాశం ఉంది. జగన్ వ్యక్తిగత గుర్తింపు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన నాయకుడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, తన మద్దతు ఉన్న వర్గాలతో ఉన్న క్రేజు వంటి అంశాలలో పోలిస్తే పార్టీ ఇప్పటికీ అనుకున్న దానికన్నా బలంగానే ఉందని మాట్లాడుకోవచ్చు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశం. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడం వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమీక్షించే అవకాశం వైసీపీకి ఉంది. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా సమస్యల బద్ధంగా ముందుకు తీసుకెళ్లడం కూడా ప్రజలతో మరింత అనుసంధానం పెంచుకునే అవకాశం ఉంటుంది. నాయకుల వలసలు. ఎన్నికల తర్వాత నాయకులు ఇతర పార్టీలకు వెళ్ళడం ఏ రాజకీయ పార్టీకైనా సవాలే. అలాంటి పరిస్థితుల్లో కొనసాగితే రాజకీయ స్థాయిలో పార్టీ బలం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అంతర్గత ఐక్యతను కాపాడుకోవడం, రెండో స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడం, యువ ఓటర్లను ఆకర్షించడం. ప్రస్తుతం ప్రతి ఎన్నికల్లో లక్షలాది మంది కొత్త ఓటర్లు చేరుతున్నారు. వారి అంచనాలతో పోలిస్తే గతంలో భిన్నంగా ఉన్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, డిజిటల్ అవకాశాలు, పరిశ్రమలు, పారదర్శక పాలన వంటి అంశాలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వర్గాన్ని ఆకర్షించాలంటే కొత్త విధానాలు, ఆధునిక కమ్యూనికేషన్, యువ నాయకత్వానికి అవకాశాలు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొత్త రాజకీయ వ్యూహాలు అవసరం. రాజకీయ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. గతంలో విజయవంతమైన వ్యూహాలు భవిష్యత్తులో కూడా అదే విధంగా పనిచేస్తాయని చెప్పలేం. అందువల్ల మారుతున్న రాజకీయాలకు, పరిస్థితులకు అనుగుణంగా పార్టీ తన సంస్థాగత నిర్మాణం, ప్రచార శైలి, ప్రజలతో కమ్యూనికేషన్, వివిధ ప్రాధాన్యతలను సంతరించుకోవాల్సి ఉంటుంది. అధికార కూటమి పనితీరు ప్రభావం. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాల్లో అధికార కూటమి పనితీరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికల హామీలు మరియు అభివృద్ధి పెట్టుబడులను, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై ప్రజలు అభిప్రాయాలను, రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రతిపక్ష భవిష్యత్తుకు కేవలం తన వ్యూహాలపైన కాకుండా అధికార పక్షం పనితీరుపైన కూడా కొంత ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కనుక చూస్తే రాజకీయాల్లో గెలుపు ఓటములు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అందువల్ల ప్రజలు ఒక ముగింపుని కాకుండా ఆత్మ పరిశీలనకు మరియు పునర్నిర్మాణానికి అవకాశంగా చూడటం ప్రతి రాజకీయ పార్టీకి అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడాలంటే
సంస్థాగత పునర్నిర్వచీకరణ, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం, ప్రజా సమస్యలపై చురుకైన ప్రతిపక్ష పాత్ర, అభివృద్ధి మరియు ఉపాధి, స్పష్టమైన ప్రత్యామ్నాయ దృష్టి వంటి అవకాశాలపై దృష్టి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలు ఒక్క అంశంతో నిర్ణయించబడవు. అధికారపక్షం పనితీరు, మొత్తంగా కనుక మనం క్యాల్కులేషన్ కనుక చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పునర్నిర్మాణానికి క్లియర్గా సింగిల్ షాట్లో చెప్పాలని అంటే చారిత్రక నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో స్థాపించబడింది. పార్టీ ఎదుగుదల, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, గ్రామ స్థాయిలో బలమైన నాయకత్వం, రైతులు, మహిళలు, సంక్షేమ లబ్ధిదారుల మద్దతు, 2019లో భారీ విజయం, 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవరత్నాలు, అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ విస్తరణ, వాలంటీర్ వ్యవస్థ వంటి పథకాలతో ప్రత్యేక గుర్తింపు. అయితే కాలక్రమేణా కొన్ని సవాళ్లు కూడా ఎదురైన ప్రధాన సవాళ్లు వచ్చేసి అభివృద్ధి అంశంపై విమర్శలు, పెట్టుబడులపై చర్చ, రాజధాని వివాదం, ఉద్యోగాల అంశం, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు. ఎన్నికల్లో ప్రజలు కూటమికి అవకాశం ఇచ్చారు. ఇది పూర్తిగా వైసీపీకి అంతమైంది కాదు, ప్రజల ప్రయత్నానికి అవకాశం ఇచ్చారనే విశ్లేషణ కూడా ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా ప్రధాన బాధ్యతలు ప్రభుత్వానికి ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ప్రశ్నించడం, ప్రత్యామ్నాయాలుగా విధానాలకు సూచించడం, పార్టీని బలోపేతం చేయడం. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సవాలులో నాయకుల వలసలు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఇతర పార్టీల్లో చేరడం పార్టీకి సవాలుగా మారింది. క్యాడర్ల ఉత్సాహం తగ్గడం, ఎన్నికల ఓటమి తర్వాత కార్యకర్తల నిరుత్సాహం సహజం. సంస్థాగతంగా బలోపేతం అవసరం. మండల, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పార్టీని మళ్లీ చురుకుగా చేయాల్సిన అవసరం ఉంది. యువతను ఆకర్షించడం, కొత్త ఓటర్లతో ఉద్యోగాలు, స్టార్టప్లు, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి అంశాలు కీలకంగా మారాయి. సోషల్ మీడియా పోటీ, డిజిటల్ కమ్యూనికేషన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. జగన్ ఎలాంటి మార్పులు చేస్తే పార్టీ బలపడుతుంది అనే దానికోసం కనుక మనం మాట్లాడుకుంటే, పార్టీ పునర్నిర్వహణ వ్యవస్థీకరణలో జిల్లా కమిటీలో మార్పులు, యువ నాయకులకు అవకాశాలు, మహిళల్లో ప్రాధాన్యత పెంపు, క్యాడర్లో ప్రత్యేక అనుసంధానం, నియోజకవర్గాలలో పర్యటనలు, కార్యకర్తల సమావేశాలు, గ్రామ స్థాయి నుంచి కమిటీ బూతులు బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, స్థానిక సమస్యలు, కొత్త తరం నాయకత్వానికి అవకాశం, యువ నాయకులు, నిపుణులు ముందుకు తీసుకురావడం పార్టీకి దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. అభివృద్ధిపై స్పష్టమైన విజన్, కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణను ప్రజలకు వివరించడం కూడా అవసరం. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర, ప్రభుత్వం విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాలను కూడా ప్రజల ముందు ఉంచడం విశ్వసనీయతను పెంచుతుంది. ఇతర పార్టీల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. భారత రాజకీయాల్లో అనేక పార్టీలు ఓటమి తరపున పునరాగమనం చేశాయి. సాధారణంగా వాటిలో కనిపించిన అంశాలు: సంస్థాగత పునర్నిర్మాణం, కొత్త నాయకత్వానికి అవకాశం, ప్రజలతో నిరంతరం సంబంధం, మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహమాల మార్పులు. ఈ పాఠాలు ఏ రాజకీయ పార్టీకైనా వర్తిస్తాయి. భవిష్యత్తు అవకాశాలపై సమతుల్యత విశ్లేషణల గురించి మనకు మాట్లాడుకుంటే, వైసీపీ భవిష్యత్తులో అనేక అంశాలపై ఆధారపడి ఉంది. ఒకదానిపై ఎప్పుడూ
పార్టీ రన్ అవ్వలేదు కాబట్టి అనేక అంశాలపై ఆధారపడి ఉంది. పార్టీకి అనుకూల అంశాలు ఇంకా ఘనమైన ఓటు బ్యాంక్ ఉండడం, గ్రామ స్థాయిలో కార్యకర్తలకు మంచి నెట్వర్క్ ఉండడం, జగన్కి వ్యక్తిగత గుర్తింపు ఉండడం, ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశం, పార్టీ ఎదుర్కొనే సవాళ్ళు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమంటారు చూడండి ఒకసారి. Mavigan versus Amaravati. Yes, you would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chhattisgarh. We will stand by it. We will make it an election issue for them. We will put it up in the manifesto also. Mavigan, YSRCP. They will stand by it. Let's see how people will vote. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలు ఇట్లా. ఒక్కొక్కసారి ఎలక్షన్ వస్తుంది అని అంటే ఆ ఎలక్షన్ టైంకి ఒక ఇష్యూని క్రియేట్ చేయడం, దాని చుట్టూ రాజకీయం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి ఒక స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఆ స్ట్రాటజీ లాస్ట్ టైం అయితే వర్కౌట్ కాలేదు. రాయితోని కొట్టించుకుంటాడు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అమరావతి ఒక నీట్గా ఒక డిసిప్లైన్గా డెవలప్ అవుతున్న సిటీ. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎందుకు అమరావతి అంటే అంత చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనా, లేకపోతే అమరావతి పేరు చెప్పుకుంటే పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఏమైనా రాజకీయం చేస్తారని చెప్పి భయం తెలియదు. కానీ అమరావతి అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా భయపడుతారు. ఎంత భయపడుతారంటే నార్మల్ భయం కాదు, దాన్ని ఎట్లైనా సరే ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం అంటూ లేదు. బట్ అది ఎందుకు ఆగుతలేదు కూడా చాలామందికి అర్థమవుతలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపుదామని ట్రై చేస్తారు, ప్రజలు మాత్రం అది కావాలని కోరుకుంటారు. కాబట్టి ఈ మావిగంతో నన్ను కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్లకు పోతే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎట్లా డీల్ చేసుకుంటారో ఎట్లా ఇది చేస్తారో అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తెలవాలి. మేనిఫెస్టో కూడా పెడతా ఉంటున్నాం. మేనిఫెస్టో కనుక పెడితే ఇంకా అది ఇప్పుడు వచ్చిన 11 కూడా ఏవైతే వచ్చినాయో అవి వస్తాయి రాదు. ఇంకొక అంటే మెయిన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కనుక మాట్లాడుకుంటే మనం వేరే అంటే మొత్తం అధికారం అంటే ప్రతి పార్టీకి ప్రతి నాయకులకి అధికారం అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అధికారం ఏ పార్టీ అన్నా సరే కూడా అధికారంలోనే ఉందామని కోరుకుంటారు. కాబట్టి అధికారం కోసమే పనిచేస్తారు. ప్రతి ఒక్కరూ అధికారంలో ఉండాలని కోరుకుంటారు. బట్ అధికారం కోసమే అని చెప్పేసి ఏదంటే అది చేసి ఎట్లంటే అట్లా చేసి రాష్ట్రాన్ని అది కింద మీద చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఇదేం కరెక్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇట్లా రాజకీయాలు చేస్తే ఇంకా ప్రజలకు అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? అధికారం కోసమైనా మనం ప్రజల సమస్యలకు దొబ్బేస్తే రాజకీయం ఇంకెక్కడ జరుగుతుంది? చాలా కష్టం. అట్లా మళ్ళీ ఇంకా రాజకీయం అట్లా జరగాలంటే కూడా చాలా డిఫికల్ట్. అది అంత సిస్టమేటిక్గా ఉన్నదంతా పోయే పరిస్థితికి వస్తుంది అప్పుడు మళ్ళీ. అది ఎట్లనో ఏందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలవాలి.
2024 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలోకి వెళ్ళింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఇప్పటికీ ప్రధాన నాయకుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎట్లుంటాయి అని చెప్పేసి అనుకుంటే ఆ నిర్ణయాలు పార్టీ విజయానికా లేకపోతే పార్టీని పునర్నిర్మాణించడానికి అన్నది మనం మాట్లాడుకుందాం. 2029 ఎన్నికలకు ముందు పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, పార్టీలో క్రియాశీలక నాయకులకు బాధ్యతలు అప్పగించడం. అంటే ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. ఆ మార్పులు కూడా చాలా స్ట్రాటజీ. అన్నిసార్లు సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి సెంటిమెంట్ వర్కౌట్ అయిందంటే అయింది ఒకసారి, అన్నిసార్లు అది వర్కౌట్ కాదు. కాబట్టి కొత్త యువ నాయకులను ప్రోత్సహించడం, పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని పెంచడం, సోషల్ మీడియా బృందాలను మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో నిరంతరం పర్యటనలు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య ఉండడం కీలకంగా మారవచ్చు. జిల్లాల వారీగా పర్యటనలు, రైతులతో సమావేశాలు, మహిళా సంఘాలతో చర్చలు, నిరుద్యోగ యువతతో సమావేశాలు, ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా స్పందించడం. ఇది కూడా రాజకీయాల్లో ఒక ఇంపార్టెంటే. ప్రభుత్వంపై విమర్శల వ్యూహం. ప్రతిపక్షంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేయడం సాధారణ రాజకీయ వ్యూహం. ప్రధాన అంశాలు: ఎన్నికల హామీల అమలు, రైతు సమస్యలు, ఉపాధి అవకాశాలు, ధరలు పెరుగుదల, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక పరిస్థితి, విద్య, ఆరోగ్య రంగాలు. గత పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రధానంగా ప్రచార అంశంగా కొనసాగించే అవకాశం ఉంది. మహిళలు సంక్షేమం, రైతు మద్దతు, విద్యా పథకాలు, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత. యువ ఓటర్లకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉద్యోగాలపై ప్రత్యేక హామీలు, స్టార్టప్లకు మద్దతు, డిజిటల్ ప్రచారం, యువ నాయకులకు అవకాశాలు, సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్. సోషల్ మీడియాలో వ్యూహం. డిజిటల్ ప్రకారం మరింత విస్తరించే అవకాశం ఉంది. యూట్యూబ్లో కార్యక్రమాలు, ఫేస్బుక్లో లైవ్లు, ఇన్స్టాగ్రామ్లో ప్రచారం, ట్విట్టర్ ద్వారా స్పందనలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇంకా ఎక్కువ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. గ్రామస్థాయి రాజకీయాలు. గ్రామాల్లో పార్టీని బలంగా తిరిగి పెంచే ప్రయత్నాలు, బూత్ కమిటీల పునర్నిర్వహీకరణ, గ్రామ సమావేశాలు, స్థానిక సమస్యలపై క్యాడర్ శిక్షణ. మిత్రపక్షాలపై వ్యూహం. రాజకీయ పరిస్థితులను బట్టి భవిష్యత్తులో వివిధ వ్యూహాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. స్వతంత్రంగా పోటీ చేయడం, అవసరమైతే రాజకీయ సమన్వయాలపై చర్చలు, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు. అంటే అప్పుడు ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కనుక నిర్ణయాలు తీసుకుంటే పార్టీ అధికారంలోకి తీసుకొని రావడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. ఆ రెండింటికి తగిన విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలో కొంచెం బలం ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ పరిస్థితులను బట్టి భవిష్యత్తులో వివిధ వ్యూహాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. స్వతంత్రంగా పోటీ చేయడం, అవసరమైతే రాజకీయ సమన్వయాలపై చర్చలు, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు. 2029 వరకు ఎదురయ్యే చాలా పెద్ద సవాళ్ళు ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే, పార్టీ నుంచి నాయకులు వలసలు పోకుండా కాపాడుకోవాలి, క్యాడర్ను బాగా చూసుకోవాలి, కొత్త ఓటర్లని ఎట్లైనా అట్రాక్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలను కూడా మార్చుకోవాలి, ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా చేయాల్సి వస్తుంది. విజయాన్ని అమలు చేసే అంశాలు ఏమున్నాయంటే, అధికార పక్షం ప్రజాపాలనపై అభిప్రాయం, ప్రతిపక్ష పార్టీ పనితీరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, పెట్టుబడులు, సంక్షేమ పథకాల ప్రభావం, యువత ఓటింగ్ ధోరణి, మహిళా ఓటర్ల అభిప్రాయం. అంటే పార్టీని పునర్నిర్మించడం అంటే మళ్ళీ 2011లో పార్టీని ఎట్లయితే స్థాపించినప్పుడు ఏవైతే జరిగినాయో సేమ్ అవే మళ్ళీ ఇప్పటి నుంచి చేసుకొని రావాల్సి వస్తుంది. నియోజకవర్గంలో గ్రామ స్థాయి దగ్గర నుంచి
మండల స్థాయి, జిల్లా స్థాయి, కాన్స్టిట్యున్సీ వరకు అన్నీ ఫోకస్ చేసుకొని అన్ని కొత్త కొత్తలను పెట్టుకుంటేనే ఇంకేమన్నా పార్టీ బలపడే అవకాశం ఉంటుంది తప్ప ఊరికే ఏదో అయిపోతుందనంటే అది చాలా అంటే చాలా కష్టం. ఆల్రెడీ ఇంకా హైలైట్ ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే కూటమి ప్రభుత్వం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు. కూటమి ప్రభుత్వం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు. అంత స్ట్రాంగ్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మావిగాని అని చెప్పేసి అవన్నీ అని చెప్పేసి ఇది చేస్తే అంత ఈజీగా కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఏం కనిపిస్తలేదు. అలా సిచ్యువేషన్ అయితే గట్టిగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. బట్ అది జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి ఎంత స్మూత్గా బయటపడతారన్నది టైం డిసైడ్ చేయాలి. మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అమరావతి నేను మావిగానని చెప్పేసి అన్నాడు. ప్రజలే డిసైడ్ అవుతారు ఎవరు కోటేయాలని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు అది ఇంకా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు ఎవరు కోటేస్తారు, ఏం సంగతి, ఎట్లా అన్నది ప్రజలు డిసైడ్ చేసుకుంటేదే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించడం అని చెప్పేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించే అవసరం ఏం లేదు. పార్టీకి క్యాడర్ అనేది ఇప్పటికీ గట్టిగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పోతా అంటే అక్కడ రెస్పాన్స్ కూడా మంచిగానే ఉంది. ఓకే, అంత పాజిటివ్ వైబ్గానే ఉంది. బట్ చూడాలి సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి ఏందన్నది చూస్తే ఇంకా మనకంటూ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అని అనుకుంటున్నాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బట్ మరీ ఘోరంగా పనికి రాకుండా ఓడిపోయేంత ఇదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అంటే పార్టీకి ఆ క్యాడర్ ఉంది కాబట్టి పార్టీ మరీ కింద పడిపోయి ఇంకా పనికిరాని పార్టీలకు అయ్యే అవకాశాలు అయితే లేవు. పార్టీ బలంగా అంటే ఉన్న కాడికి పార్టీ బలంగానే ఉంది. అధికారం చేపట్టడం అనేది కష్టమే తప్ప పార్టీ మాత్రం స్ట్రాంగ్గానే ఉందని అనుకుంటున్నాను నేనైతే విలేజెస్లో. ఎందుకంటే మనకి విలేజెస్ పాలిటిక్స్ ఎట్లుంటాయంటే అధికారంతో మన పర్సనల్ దానికన్నా ప్రెస్టేజ్, ఈగో. మొన్నటి వరకు అంటే అధికారం లేదని చెప్పేసి పార్టీలు మారిపోయి ఒకరి ముందు ఒకరు తక్కువ చేసుకునే రాజకీయం చేయరు. విలేజెస్లో కొంచెం ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు. ఏదైనా అధికారమైన ఏదైనా సరే ఒక జెండా అంటే ఆ జెండా కోసమే పనిచేస్తారు. అది ఏ పార్టీ అయినా సరే కూడా, అది జనసేన, టీడీపీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పక్కన పెడితే కొంచెం ఆ సిన్సియారిటీ అనేది ఉంటుంది విలేజెస్లో. ఖచ్చితంగా అది మనకు కనిపిస్తుంది కూడా. ఆ ఊరికే పార్టీలు మారిపోయి అది ఇది ఆగమాగం అయ్యేదానికన్నా కాకుండా కొంచెం సెటిల్డ్గా ఉంటారు కాబట్టి క్యాడర్ అనే దానికైతే ఓకే, కొంచెం మంచి అంటే ఇంకెక్కువ చెప్తే కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి 99% జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు అయితే ప్రజెంట్ ఏం లేదు. ఇంకా 3 years టైం ఉంది కాబట్టి గవర్నమెంట్కి. చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏమవుతుందో, ప్రజలు ఎంతవరకు దీన్ని ముంగడు తీసుకుపోతారన్నది చూద్దాం. నాకు అనిపిస్తుంది ఏంటని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నిర్మించకపోయినా సరే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం కూటమి గవర్నమెంట్ చాలా అవసరం. అది కూటమి గవర్నమెంట్ కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలని ఎవరూ బాగు చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉండాలి. కొన్ని ప్రతిపక్ష పార్టీ లేకపోతే అధికార పార్టీకి మరీ ఇదవుతుంది కాబట్టి ఉండాలి. బట్ ఇంకా వీడికి దీన్ని వీడియోని అయితే కంక్లూడ్ చేద్దాం. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.